జై శ్రీరామ్. విశుద్ధి 16 దళాల చక్రం. అది బాగా విచ్చుకున్న వాళ్ళకి ఈ విధమైన కాంతులు మనకి కనిపిస్తాయి. అంతేకాదు, మొత్తం శరీరమంతా బాగా వేడెక్కిపోయి ఆ వేడిలో పుట్టిన మార్పు వలన శరీరంలో ఉండే ధాతువులు పూలు పూసినట్లుగా విచ్చుకుంటాయి. చెట్టు కొమ్మ ఎలా ఉంటుంది, పువ్వు యొక్క కోమలత్వం ఎలా ఉంటుంది, మనం సరిపోల్చి చూసినట్లయితే పువ్వుకుండే సున్నితత్వము చెట్టుకు కానీ, చెట్టు కొమ్మకు కానీ, చెట్టు ఆకుకు కానీ ఉండదు. చక్రముగా ఉన్న కేంద్రాన్ని పద్మంగా మార్చుకున్నట్లయితే ఒక్కో పద్మంలో కొన్ని దర్శనాలు జరుగుతుంటాయి. అది తెలిసిన వాల్మీకి మనకి అక్కడక్కడ అలా అందిస్తుంటారు. బాగా సాధన జరిగి సాధకుడు విశుద్ధి కేంద్రాన్ని చేరినట్లయితే ఒళ్ళంతా బాగా చెమటలు పడుతుంది. మామూలుగా మనం ధ్యానంలో కూర్చుంటే ఒళ్ళు బాగా వేడెక్కాలి. ఆ వేడికి ఒంటి నుండి చెమటలు కారాలి. మదం అంతా కారిపోవాలి. అంత వేడి లోపల పుట్టాలి. అలా ప్రాణాయామం జరగాలి. ఆ విధంగా ధ్యానం జరగాలి. ఆ వేడి కారణం చేత ధాతువులలో మార్పు రావాలి. ప్రతి సంవత్సరం సత్యసాయి బాబా గారు బంగారు శివలింగమని, స్ఫటిక శివలింగమని తీస్తారన్నది అందరికీ తెలిసిందే. మనల్ని అనుగ్రహించడం కోసం ఆయన లోపల తపస్సు ద్వారా 1 సంవత్సరం పాటు అవన్నీ తయారు చేసి ఉత్పత్తి చేసి బయటకు తీస్తారు. తీయడం అంటే మాటలా? అది ఎంత తపస్సు జరుగుతుంటే లోపల నుండి వస్తాయో తెలుసా? ఎందుకంటే మానవుని శరీరంలో లేని ధాతువు లేదు, లేని గని లేదు, లేని శక్తి లేదు, లేని మణులు లేవు. సృష్టిలో అంతా ఏది ఉందో అది అంతా మానవుని శరీరంలో ఉంది. దాన్నంతా ఒకసారి మనందరకు తీసి ఇవ్వడంలో ఆయన యొక్క తపశ్శక్తి, సంకల్ప బలము ఇవన్నీ మనకి బాగా గోచరిస్తాయి. ఆయనే దీని వివరణ ఇచ్చారు. తనలోని ధాతువులన్నీ కలిపి బంగారు కావాలంటే బంగారు, వెండి కావాలంటే వెండి, స్ఫటిక కావాలంటే స్ఫటిక సంకల్పం చేత ఆయన శరీరంలోంచే అలా తీసి ఇస్తున్నారు. జై శ్రీరామ్.